dear children. Now our teacher's side, a small skit we are ready to perform in front of you. So in this skit some moral values are want to spread among you. So keenly observe the skit and learn some morality from the skit. Get ready, all of you. హలో, రాణి చదువుతూ ఉంటుంది. అమ్మా అమ్మా, నాకు ఈ సబ్జెక్ట్లో చిన్న డౌట్ ఉంది, కొంచెం చెప్తావా? ఇప్పుడు నేను చెప్పలేను, నాకు చాలా పని ఉంది. రేపు మీ స్కూల్లో మీ టీచర్ని అడిగి తెలుసుకో, లేదా మీ నాన్నగారిని వెళ్ళి అడుగు. నాన్నా నాన్నా నాన్నా, నాకు చిన్న డౌట్ ఉంది, క్లియర్ చేయరా? అమ్మా, నేను ఆఫీస్ నుంచి ఇప్పుడే వచ్చానమ్మా, అలసిపోయాను. రేపు మీ స్కూల్లో టీచర్ని అడిగి తెలుసుకో. నేను ఇప్పుడు ఏం చేయాలి? నాతో టైం స్పెండ్ చేయడానికి ఎవ్వరూ లేరు అని రాణి తనలో తను చాలా బాధపడుతూ ఉంటుంది. నీతో చెప్పుకోండి నీతో టైం స్పెండ్ చేయడానికి ఎవ్వరూ లేరా? నేనున్నాను. నాలో చాలా యాప్స్ ఉన్నాయి, రా ఆడుకుందాం. రాణి మొబైల్ చూడగానే చాలా సంతోషపడిపోయి చదువుని వెనక్కి పెట్టేసి మొబైల్లోనే మొత్తం తనంతా కాలం అంతా మొబైల్లోనే గడుపుతుంది. గూగుల్ లేకపోతే నీ జీవనమే లేదు. ఎనీ డౌట్ యు ఆస్క్ మీ. ఓకే వాట్సాప్. నేను తెలియని వాళ్ళు లేరు. చిన్న పిల్లల నుండి గొప్ప వాళ్ళ వరకు మెసేజ్ని ఫార్వర్డ్ చేయటం, రిసీవ్ చేసుకోవటం అంతా నా యాప్లోనే జరుగుతుంది. అందరి స్టేటస్లు నేను చూపిస్తాను.
అందరికీ అర్థమై ఉంటుంది. నేనే యూట్యూబ్ వీడియోస్ తీసి అప్లోడ్ చేయటం, మూవీస్, సాంగ్స్, ఎడ్యుకేషన్, వంట వరకు అన్ని రకాలుగా నేను ఉపయోగపడతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా పేరు ఫేస్బుక్. నేను అందరితోనూ ఫ్రెండ్షిప్ చేస్తాను. దేశ విదేశాల వాళ్ళతో కూడా నేను ఫ్రెండ్షిప్ చేయగలను. హలో, నన్ను ట్విట్టర్ అంటారు. నా యాప్లో ఫాలోవర్స్ చాలా మంది ఉంటారు. ఎవరినైనా ట్వీట్ చేస్తే వెంటనే నా ఫాలోవర్స్ మెసేజ్ ఇస్తారు. కొత్త వారిని అందరినో నేను పరిచయం చేస్తాను. నన్ను అందరూ ఇన్స్టా అంటారు. నన్ను ఒక్క నిమిషం కూడా మిస్ అవ్వరు. నన్ను అందరూ ఫాలో అవ్వాల్సిందే. యాప్స్ అన్ని రాణి చుట్టూ వచ్చేస్తాయి. రాణి ఈ యాప్స్ అన్నిట్లోనే గడుపుతుంది. భోజనం ఉండదు, నిద్ర ఉండదు, ఆటలు ఏమీ ఉండవు, అన్నీ బంద్. కేవలం ఫోన్లోనే తన టైం మొత్తం స్పెండ్ చేస్తూ ఉంటుంది రాణి. నందికొండ వాగుల్లో నల్లది అమ్మా రాణి, బయటకు వెళ్దాం, వస్తావా? షాపింగ్కి వెళ్దాం అమ్మా. బోల్డెన్ చీరలు, స్వీట్స్, ఫ్రూట్స్ కొందాం. షాపింగ్కి వెళ్దాం రా అమ్మా. అలా బయట తిరిగి వద్దాం రా. రాణి, రాణి, భోజనం చేయవా? రామ్మా, భోజనం చేద్దు గాని. నేను చెయ్యనమ్మా, నేను చెయ్యను. రాణి, ఇంకా నిద్రపోవా? ఎంతసేపు మొబైల్ చూస్తావు? పడుకో రాణి, పడుకో నువ్వు. హాయ్ రాణి, ఆడుకోవడానికి రావా? ఆడుకుందాం రా బయటికి వెళ్ళి. నందికొండ వాగుల్లో నల్లగుమ్మడిలో చంద్రవంక కోనల్లోన సందే పొద్దు చీకట్లో నీడల్లే ఉన్నా నీతో వస్తున్నా. నీ కబలం పెడత నేను పెంచుకుపోతా, నీ భరతం పెడత నేను పట్టుకుపోతా. కుండవాగుల్లో నల్ల కుమ్మానిడల్లో చంద్రవంక కోణంలో సందే రాణి, రాణి, ఏమైందమ్మా? ఏమైందమ్మా? రాణి, రాణి, ఏమండి? పాప పడిపోయింది, రండి. ఏమైందమ్మా? మీ అమ్మాయి చాలా చాలా బలహీనంగా ఉందండి. ఏం చేస్తుంది ఇంటి దగ్గర?
మొబైల్ చూస్తుందా? ఈ బ్రెయిన్ లో ఉండే నరాలన్నీ చాలా వీక్ అయిపోయింది. ఇదే కానీ మళ్ళీ కంటిన్యూషన్ అయితే తనకి ఆడిటరీ నర్వ్, తర్వాత బ్రెయిన్, తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకు వాళ్ళ ఫోన్ ఎడిక్ట్ అవుతున్నారంటే కాసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. మీరు రాగానే ఏం చేస్తున్నారు? మొబైల్ చూడండి, ఎలా చూస్తున్నారు? మొబైల్ కావాలని చూస్తున్నారు. ఓకే, సో మీరు పిల్లలకి ఇంటికి రాగానే ఏం చేస్తున్నారు? మొబైల్ ఇచ్చి ఆడుకోండి అని అంటున్నారు. కాబట్టి మీరు కనీసం పిల్లలతో టైం స్పెండ్ చేయట్లేదు. వాళ్ళు ఏం చేస్తారు? మీరు వాళ్ళతో ఆడుకోలేక, వాళ్ళకి ఫ్రెండ్స్ లేక వాళ్ళు ఏమవుతారు? కాబట్టి యాజ్ ఎ పేరెంట్స్ గా ఫోన్ వాళ్ళు ఎక్కువగా చూడకూడదంటే మీరు చేయవలసింది మీకున్న సమయాన్ని ఎక్కువ సమయం పిల్లలతో గడపండి. ఆ ప్రాబ్లం అనేది ఉండదు. మళ్ళీ ఇది ఒకసారి రిపీట్ అయింది అనుకోండి, మీ బ్రెయిన్ నర్వ్స్ అని పోతాయి. యాజ్ ఎ డాక్టర్ గా నా సిన్సియర్ అడ్వైస్. ఓకే, రైట్, థ్యాంక్ యూ. చిల్డ్రన్, ఇప్పుడు ఈ స్క్రిప్ట్ అనేది మీరు చూశారు. ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోషల్ మీడియా. ఈ రోజుల్లో ఇదొక భూతం. భూతంలో చిక్కుకొని చాలా మంది ప్రజలు అనేవారు, ఇలాంటి స్టూడెంట్స్ అనేవాళ్ళు ఇలా చిక్కుకొని మీ యొక్క మానసిక ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు. ఎక్కువసేపు అక్కడ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్, వాట్సాప్, గూగుల్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాప్స్ వాడడం వల్ల మీ మైండ్ లో మెలటోనిన్ అనే హార్మోన్ ఉంటుంది. ఆ మెలటోనిన్ హార్మోన్ అనేది ఇండ్యూస్ అయిపోవడం వల్ల మీరు పడుకోవడానికి చాలా టైం పడుతుంది. పట్టడం వల్ల మీరు ఏమవుతుంది? ఎర్లీ మార్నింగ్ లేవలేరు, తొందరగా లేస్తారు. లేవడం వల్ల ఏమో తెలుసా మీకు? ఏ పని చేసినా సరే కాన్సన్ట్రేషన్ ఉండదు. ప్లస్ మీ ఇక్కడ ఉన్న ఈ ఆడిటరీ నర్వ్స్ అనేవి, ఈ ఆల్ఫాక్టరీ నర్వ్స్ అనేవి ఎక్కువగా పోవడం వల్ల మీరు మతిస్థిమితం పోతారు. ఈ మతిస్థిమితం వల్ల ఏది చేసినా సరే మీకు ఒక ఇంట్రెస్ట్ ఉండదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీ అమ్మా నాన్నతో స్కూల్ నుంచి వెళ్ళిపోగానే మీ తమ్ముడితో ఆడుకోవడం, మీ అక్కలతో ఆడుకోవడం, తర్వాత మీ పిన్నిలతో ఆడుకోవడం, ఇలాగ ఎక్కువ మోస్ట్ ప్రాబ్లమ్ టైం స్పెండ్ చేస్తే మనం ఫోన్ అనేది ఎక్కువగా వాడకం అనేది తగ్గుతుంది. నెక్స్ట్, మొబైల్ నుంచి వచ్చే రేడియేషన్, మీ కళ్ళల్లో రేడియేషన్ కంటి చూపిపోయే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు చిన్నప్పుడే అందరిలో చూసినట్టున్నారు, అందరికి కూడా ఏమవుతుంది? ఎంత స్పెక్ట్స్ వస్తున్నాయి. కారణం ఏంటి? మీ కంటి యొక్క రెటీనా పోతుంది. కాబట్టి యాజ్ ఎ స్టూడెంట్, what I would like to say is that please avoid cell phones. See, the student position without cell phone and she is not doing anything. She completely addicted with the cell phones. Because I appreciate all the things. My children, please avoid cell phones and use social media for the proper manner. Use 1 hour, half an hour, no problem. But if you addicted, it gives a lot of problem. Thank you very much. అప్పటి నుండి పేరెంట్స్ రాణితో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. ఎన్నో రాగాలుంది సంగీతం కాదా, చల్లటి నవ్వులకే వెంట. ఎన్నో రంగులు చింది సంబరమే రాదా, ఇలాగే నిత్యం మన వెంట. సంతల్లో సందడంతా, చెందుల్లో వెన్నెలంతా, చిన్నారి సంతానంగా చేరిన గింట. ఎన్నో రాగాలుంది సంగీతం కాదా, చల్లటి నవ్వులకే వెంట. రాణి, ఎందుకమ్మా మళ్ళీ ఆ యాప్స్ వైపు చూస్తూ ఉంటావు? మేము ఉన్నాం కదా, నీకేం కావాలన్నా మేము చూసుకుంటాం. ఇంకోసారి నువ్వు మొబైల్ టచ్ చేయనని ప్రామిస్ చెయ్యు. అలాగే అమ్మా, అలాగే నాన్న, ప్రామిస్. ఇంకెప్పుడు ఫోన్ టచ్ చేయను.
ఫోటో క్లిక్